గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కిషోర్, ఇవాళ పార్టీకి ఇంతమంది రావడానికి కారణం నీ పాట వినాలనే. థ్యాంక్ యూ. రవ్వల చెక్క ఏ ఊపులో ఉందే, ఆ ఊపులా ఈ దీపాలు చూస్తా ఉంటే మా ఊర్లో అమ్మూరు జాతరలో ఉందే. లౌడ్ స్పీకర్లు అడిచావంటే నీ ఒరిజినాలిటీ బయటపడి నీకు ఇచ్చే ఉద్యోగం కూడా ఇవ్వదు. అయితే నేను అలికి వరస పెట్టేస్తా. నువ్వు పల్లెటూరు బయటపడిందంటే మన ఇద్దరిని ఉతికేస్తా. ఉతకడం బట్టి కూర్చొస్తుంది కదా, పొద్దున్న నీ ఇంట్లో నేను ఉతికినట్టుగా ఇక్కడ నేను రోజు ఎవరు ఉతకగా. నన్ను ఉతకడమా? ఎవరికంత ధైర్యం? పద పద. అన్నీ తీసుకోకూడదు, ఒక్కటే తీసుకోవాలి.
మిస్టర్ కిషోర్, నీ ప్రోగ్రాం ప్రారంభించాలి. మైకంలో ఉన్నాను మన్నించాలి మనసులే. అలాంటి కుదరదు, నువ్వు పాడాలి. పాడాల్సిందేనా? పాడాల్సిందేనా? పాడమంటే పాడేది పాట కాదు. ఏయ్, నీ పాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, నువ్వు పాడు. ఐ డోంట్ సింగ్. కావాలంటే నా ఫ్రెండ్ సంగీత సమ్రాట్ ఈ గాన కోకిల గారు పాడతారు. నేను గాన కోకిల్ని కాదు, మా ఊళ్ళో గాన కాకి. నేను పాడలేను. Nothing doing. నువ్వు పాడాలి. Come on, start. ఏదో ఒకటి కూసేరా. కుయ్యడానికి నేను ఏమన్నా కొడుకు పుంచునా? అబ్బా నవల కాదు, పాడు. నేను మాడలేను. పాడాలి. నేను చెప్పేది వినిపించుకోను. అయ్యో, నవల కాదు. మా ఊరు వెళ్ళిపోతాను. మా లడ్డు తాత వెళ్ళిపోతాను. నదిలేరా బాబు, అసలు పైకి రెండున్నారా? అయ్యో అయ్యా, రెండులేరా బాబు. అయ్యా, ప్రాణం అంటే ఊపిస్తాను మరా బాబు. నవలగా నేను బాడలేను రా. జాతీయ గీతమో వేమన శతకంలోని పద్యమో ఏదో ఒకటి పాడేవనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు మెచ్చుకుని నీకు ఉద్యోగం ఇచ్చేస్తారు. నిజంగా ఉద్యోగం ఇచ్చేస్తారా? గ్యారంటీ, డబుల్ గ్యారంటీ. చెప్పులోని రాయి చెప్పులో. నమస్కారం మేనేజర్ గారు. అస్సాదియ్యా, ఈయన గారు ఇక్కడ మేనేజరా? నిన్న పార్టీలు చూసి దొంగలు పట్టేవాడు. షటప్ కనకరావు, ఈ జోకర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది నా క్వశ్చన్, మీ ఆన్సర్ ఏంటి? ఆ ఆన్సర్ తర్వాత ఇందుగానే ముందు నేను చెప్పేదేనండి. నేనేం జోకని బప్పుని కాదు. నా పేరు రావు, మా ఇంటి పేరు కత్తుల, మా ఈ పేరు భీమన్న, మా తాత పేరు ధర్మన్న, మా ఊరి సింతపల్లి. ఆయన ముందు నుంచి ఎనకే ఏబీసీలు ఎనక నుంచి ముందుకు ఏకదాటిగా చెప్పేయగలరు. శీర్షాసనం తల్లకిందులుగా వేయగలరు. నాకు చదువు చెప్పింది ఎవరు అనుకున్నారు? చెప్పండి, ఎవరు అనుకున్నారు? అనుకోవడానికి నాకేం తెలుసు? మా లడ్డు చదువే కాక పట్నం వెళ్లే ముందు 3 నిధులు చెప్పాడు. అవేటనుకున్నారు? ఏటనుకున్నారు? నేనేమీ అనుకోలేదు. అవేమిటంటే, 1 పరాయి సొమ్మును పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడకూడదు. 2 ఎవడు ఉప్పు తింటామో ఆడి మీద విశ్వాసంగా ఉండాలి. 3 అన్యాయానికి తలొగ్గకూడదు. ఇవి మా లడ్డు తాత చెప్పిన సూత్రాలు. అసలు మా లడ్డు తాత మాట అంటే సద్దిన మూటంటే పులిహార మూట కాదు. మీ మూటలు అలా ఉంచండి, ముందు నా మాట వినండి. పట్నం వచ్చావు కదా, భాషలా ఉంటే బాగుంటుందా? నీకు ఇంగ్లీష్ ఏమైనా వచ్చా? అది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? సార్, when there is a question, then there is an answer. Answer is not a question, question is not an answer. Answer became a question, question became an answer. Sir, in the 1900 so and so, Puttisinoru asked separate Andhra, that is Vichalandhra, that is today Andhra. Nehru said, no possible. Puttisinoru said, yes possible. No possible, yes possible, yes possible, no possible. Became question, answer, answer, question, question, answer. Puttisinoru died. Nehru said, yes possible. Abba! Sir, in the 1900 so and so, Telangana people asked separate Telangana. Delhi said, no possible. People said, yes possible. No possible, yes possible, yes possible, no possible. Question, question, answer, answer, question. Part. Puttisinoru again died. Delhi people said, no, yes possible. Visalandra died not. Sir, I can talk English, I can walk English, I can speak English, I can eat English, I can do English. So, English is a funny language. Finally, question is question and answer is answer. That's all. సార్, నా ఇంగ్లీష్ కు మరో క్వశ్చన్ కొడతారా? ఇంకేం కొడతారు? నీ ఇంగ్లీష్ తో చాలా బొప్పి కట్టి వాచిపోతుంది. Shut up and get out. సార్, అయితే నాకు ఉద్యోగం ఖాయమేనట్టేనా? కనకరావు, ఇతను ఇంగ్లీష్ తో మద్దతు చేసే ఉన్నాడు. ముందు త్వరగా బయట తీసుకెళ్ళు. ఉద్యోగం క్వశ్చన్ లేదు. When there is a question, then there is answer. ఉద్యోగం ఇచ్చేసారు. వెళ్ళు. That is answer. Come on. Thank you. హలో, ఎస్ సార్. కొత్తతనా? ట్రైనింగా? ఓకే సార్, అంతా వివరంగా చెప్తాను. ఓకే. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్. వీడు రాము, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లో పాస్ అయ్యాడు. మనిషి చాకు, పనికి మాత్రం బాకు. దిగిలో దేవత దిగి వచ్చింది, ఆశల హారతి వెలిగించింది. అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం, అందాల పేదరికం
దేవత ఐశ్వర్యం ప్రేమే చెన్నిటి అయితే ఆమె శ్రీ మహాలక్ష్మి ప్రేమే సత్యం అయితే ఆమె నా గృహలక్ష్మి. ఏంటి ఏంటి అలా స్టిల్ ఫోటోలా బిగిసిపోయారు? మీరు ఉద్యోగం కోసం వచ్చారా? అవునండి. ఈ ఉద్యోగం ఎందుకండి? మీరు చాలా బాగా పాడతారు. పాటతో పాటు సాపాటు కూడా కావాలిగా. పాటు పడితే తప్ప సాపాటు దొరకదు. నిజమేనండి. రండి, మీకు విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇదేనండి మీ సీటు. సదియా సీటు పత్తి చూస్తే బ్రహ్మాండంగా ఉంది. వినాయకుళ్ళ సీట్లు కూర్చోవడం ఏంటండి? ఏం చేయాలో చెప్పండి. అటు చూడండి, ఆ నంబర్లు ఉన్న బోర్డుని గమనిస్తూ ఉండాలి. ఏ నంబర్ మీద లైట్ వెలిగితే ఆ నంబర్ గదికి వెళ్ళాలి. ఆ గదిలో ఉన్న కస్టమర్ని చాలా మర్యాదగా ఏమండి, ఏం కావాలి అని అడగాలి. పిలుస్తున్నాడు. నిజంగా ఆ గదిలో ఉన్న మనిషి 420 బాబతే. రండి, ఎలా మాట్లాడాలో చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. Hey, what a good day. బజర్ నొక్కితే బేర్ వస్తాడు అనుకున్నాను, కానీ అందాల చందమామ భూమి మీదకి దిగి వస్తుంది అనుకోలేదు. చూసారుగా, ఏం కావాలో చెప్పండి. ఏం కావాలా? నీ దగ్గర ఉన్నది ఏదైనా కావాలి. అన్నీ ఇస్తానంటే మరీ ఆనందం. ఇస్తావా? మిస్టర్, మీకు ఇదివరకే చెప్పాను, కాస్త సభ్యతగా మసులుకోమని. నాకు సంబంధించిన వరకు మీరు ఒక నంబర్ 420, దట్స్ ఆల్. నేను పనిచేసేది హోటల్లో కానీ మీ దగ్గర కాదు. అండర్స్టాండ్? ఇదిగో, నువ్వు నాకేమీ ఇవ్వకపోవచ్చు, కానీ నేను ఇచ్చేది మాత్రం నువ్వు తీసుకోవాలి. ఇదిగో బంగారు గాజు. మీకు నాలాంటి చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉండుంటారు. వాళ్ళలో ఎవరికైనా ఇవ్వండి, సంబరపడతారు. ఇదిగో 420 జంబలకడి పంప. నీ కప్ప చెల్లెలు లేదనుకో మీ అమ్మకి, మీ అమ్మ లేదనుకో అమ్మమ్మకి, ఆవిడే లేదనుకో మీ నాయనమ్మకి. చచ్చేంత వరకు నీ పేరు చెప్పుకుని సంతోషిస్తుంది. ఇదిగా, నీలాంటి వాళ్ళు మా ఊళ్ళో ఓ మాట అంటారు. అదేమిటో తెలుసా? ఏమిటో? దొంగ నా కొడక అని. పదండి. ఈ గదిని ఎంతో ప్రత్యేకంగాను జాగ్రత్తగాను చూసుకోవాలి. సదియా అంటే ఈ గది ఎవరితో గొప్ప అయిందన్నమాట. అవును, మనలాంటి వాళ్ళెందరికూ అన్నం పెట్టే గొప్ప అయింది యజమాని రాజబాబు గారు. యజమాని కదా అంటే దేవుడు మందిరం లాంటిదని లెక్క. ఆయన గదిని జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి? ఆయన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మనకు అన్నం పెట్టి ఆయనకి నా ప్రాణమే ఇస్తాను. అవును, ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. అదిగో, అదే ఆయన ఫోటో. మనం ఎదురు చూస్తున్న మన ప్రియమైన శత్రువు రాజా రేపే ఇండియా వస్తున్నాడు. కాబట్టి బ్రహ్మాండ ఏర్పాటుతో ఆహ్వానించి భారీ ఎత్తున మద్దతు చేయించమంటాడు. డాడీ, ఇది నా క్వశ్చన్. మీ ఆన్సర్ ఏమిటి? అడ్డతీగల ఆంజనేయ ప్రసాద్లాగా అర్థం లేకుండా మాట్లాడితే చల్లపిల్ల జోగినాథంలా నిన్ను చెప్పు తీసుకు కొడతా. రొమాన్స్ చేసేప్పుడు ఆడామగా ఉండాలి తప్ప మూడో మనిషి ఉండకూడదు. అలాగే మర్డర్ చేసేప్పుడు కూడా మూడో పార్టీకి. అర్థమైంది. మరి చెప్పకండి, నాలాంటి మేధావి తండ్రిగా పుట్టు మీరు చేసుకున్న అదృష్టం. వాడు విమానం దిగి ఇంటికి చేరేలోగా వాడి పంచ ప్రాణాలు పరలోకానికి పార్సల్ చేస్తాను. ఈ రోజు అబ్బాయి వస్తున్నాడు, ఇంకా ఆ మేనేజర్ రాలేదే? మాటల్లోనే వచ్చేసి అమ్మగారు, మీరే కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే లండన్ నుంచి వచ్చే ఫ్లైట్ 4 గంటలు లేట్ అయింది. ఏమిటి, 4 గంటలు లేటా? సరే, మీరు ఇప్పుడు వెళ్ళి 5 గంటల రండి, బయలుదేరదాం. అలాగే. ఏమిటయ్యా ఇది? బాబుకి ఇష్టమని పువ్వులు తెచ్చి పెట్టమంటే ఫ్లవర్ వేసే పగల కొడతావా? బుద్ధి లేదు నీకు? తప్పు అయిపోయిందమ్మగా, క్షమించండి. సరే సరే, ఇదంతా శుభ్రం చేసి వేరే పూలు తీసుకొచ్చి పెట్టు. మీ అందరి దగ్గర నేను ఇచ్చిన ఒక్కో లెటర్ ఉంచుకోవాలి. ఎవరైనా రాజాబాబు చేతి దొరికితే ఆ లెటర్ అతను చూపించాలి. నేను చెప్పింది బురకెక్కిందా? ఇది నా క్వశ్చన్. మీ ఆన్సర్ ఏమిటి? బాగా ఎక్కిందండి. ఎక్కిందంటే కాదు, మరి చెప్పింది కరెక్ట్ గా చేయాలి. ఫ్లైట్ టైం అయింది, వెంటనే బయలుదేరండి. డ్రైవర్, అమ్మ రాలేదే? పొద్దుటి నుంచి అమ్మగారికి జ్వరంగా ఉందండి. జ్వరం? అవును సార్. మేనేజర్ గారు అర్జెంట్ పని మీద బయటకు వెళ్లారు. అమ్మగారు కొండ మీద గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు.
రండి సార్. కొండ మీద ఉన్న గెస్ట్ హౌస్. అవును సార్. సరే పద. నన్ను చమ్మని పంపించింది ఎవరో చెప్పరా? చెప్తాను సార్. ఎవరు పంపించారో చెప్పు. సావిత్రమ్మ గారు. సావిత్రమ్మ గారు. మా అమ్మ. అవును సార్. ఆగండి సార్. కావాలంటే అమ్మగారు ఇచ్చిన ఈ లెటర్ చూడండి సార్, మీకే తెలిసిపోతుంది. నన్ను వదిలేండి సార్, నన్ను వదిలేండి. రాజాబాబు రేపు మధ్యాహ్నం 1 గంట ఫ్లైట్కి లండన్ నుంచి వస్తున్నాడు. అతన్ని ఈ లోకం నుంచి అడ్డు తొలగిస్తే ఆస్తి నా చేతికొస్తుంది. అందుకు నీకు తగిన ప్రతిఫలం ఒకటి చెప్తాను. ఈ విషయం 3వ కంటికి తెలియకూడదు. సావిత్రి. రాజాబాబు! ఏమిటి ఘోరం? మనం ఈ దేశంలో అడుగు పెట్టగానే ఈ గండం ఏమిటి? రాజాబాబు, ఇది నీ ప్రాణం తీయడానికి వేసిన పథకం అని అర్థమవుతుంది. కానీ అంకుల్, ఇందాక ఆ రౌడీ చనిపోయే ముందు మిమ్మల్ని ఎవరు పంపించారా అని అడిగితే మా అమ్మ సావిత్రమ్మ పంపించిందని అంటాడేమిటి? ఆవిడ సొదస్తుడితో రాసిన ఉత్తరం కూడా ఇచ్చాడు. అంటే ఈ పని ఆవిడే చేయించుంటుంది. ఏమిటి అంకుల్ మీరు అనేది? ఈ పని మా అమ్మ చేయించిందా? ఏ తల్లైనా తన కన్నబిడ్డని చేతులారా చంపించుకుంటుందా? పైగా మా నాన్నగారి స్నేహితులైన మిమ్మల్ని చంపిస్తుందా? రాజాబాబు, ఇన్నాళ్ళుగా నీతో చెప్పకుండా ఒక రహస్యం దాచాను. సావిత్రమ్మ ఏమిటి అంకుల్? మా అమ్మ సావిత్రమ్మ ఏమిటో చెప్పండి అంకుల్. నిన్ను పెంచిన తల్లి, నీ కన్న తల్లి
కావాలి కాదు. అంకుల్ బాబు బాబు ఫ్లైట్ 4 గంటలు డిలే అన్నారు, అప్పుడే వచ్చేసావు. ఏమిటిదంతా? మంగమ్మ హారతి పట్రా. అక్కర్లేదు. రహదారిలో రక్తపాతాలు, అంతఃపురంలో అగ్నిమంటలతో ఆహ్వానాలు, ఇవన్నీ నిజమైన ప్రేమకు నిదర్శనాలు అనిపించుకోవమ్మా. నిజమే బాబు. విమానం దిగిన మరుక్షణంలోని నిన్ను చూడాలనే ఆత్రతతో ఉదయం నుంచి ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. ఏమైతేనే క్షేమంగా వచ్చేసావు. ఏ రాననుకున్నావా? అదే మాట బాబు. నువ్వు క్షేమంగా రావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను. నా ప్రార్థన ఫలించి నువ్వు క్షేమంగా ఇల్లు చేరావు. నాకంతే చాలు. చాలమ్మా చాలు. మరీ అంత ప్రేమ ఒలకబోయి. నీ అపురూపమైన ప్రేమతో నేను ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై చచ్చిపోయినా చచ్చిపోవచ్చు. వదిలమ్మా వదిలే. బాబు ఏమిటిది? అశుభం మాట్లాడుతున్నా. చాలా కాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే ఆనందించడంలో తప్పు లేదమ్మా, కానీ ఇది కలికాలం కదా, అంటే కల్తీ కాలం. బాబు ఏమిటిది? అశుభం మాట్లాడుతున్నా. చాలా కాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే ఆనందించడంలో తప్పు లేదమ్మా, కానీ ఇది కలికాలం కదా, అంటే కల్తీ కాలం. ప్రతి వస్తువులోనూ కల్తీ, ప్రతి మాటలోనూ కల్తీ, ప్రతి మనసులోనూ కల్తీ, ప్రతి ఆనందంలోనూ కల్తీ, ప్రతి విషాదంలోనూ కల్తీ. కాలం ఏదైనా తల్లి ప్రేమలో కల్తీ ఉండదు బాబు. ఆ విషయం కాలమే నిర్ణయిస్తుంది. ఏమిటి బాబు ఏమిటి? వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు? ఏదో అవ్వాలి. అదృష్టం బాగుండి ఏమీ అవ్వలేదు నాకు. అవ్వనందుకు బాధపడుతున్నావా? బాధపడుతున్నాను బాబు, బాధపడుతున్నాను. వస్తావు వస్తావు అని నీ రాక కోసం ఎదురు చూసిన ఈ అమ్మ కళ్ళలో నీడు తెప్పించినందుకు బాధపడుతున్నాను. ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పుడు నీ రూపం నా మనసులో ఉన్నది, కానీ నువ్వు నా కళ్ళ ముందు కనిపించే సమయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం లోపం చేశానని నన్ను ఇలా బాధ పెడుతున్నావు. ఆయుష్ ఉన్న వాడిని ఎవరూ చంపలేరని, కారణం లేకుండా ఏడ్చే వాళ్ళని ఎవరూ ఓదార్చలేరని ఇంగ్లీష్ లో ఓ సామెత ఉందిలే. బాబు గారు, మీరు వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతుంటే అమ్మగారి మనసు. వారియు ఎవరు నువ్వు? మీ ఉప్పు తిని బ్రతుకుతున్న నౌకర్ని బాబు గారు. నువ్వు పనిచేస్తున్నందుకు ఉప్పు తప్ప వేరే జీతం ఇవ్వటం లేదా? అది కాదు బాబు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎట్టకేలకు చిట్ట చివరకు మీరు క్షేమంగా చేరారు. దారిలో మీకేమి ఇబ్బంది కలగలేదు కదా? ఇది నా క్వశ్చన్. మీ ఆన్సర్ ఏమిటి? మీరు ఆన్సర్ చెప్పకండి. నన్నే ఆన్సర్ అడుగుతున్నారంటే మీరేదో ప్రాబ్లం అలా ఉన్నారు. ఇంతకీ మీరెవరు? మన హోటల్ మేనేజర్ని. నా పేరు శేష్. ఓ శేషు అంటే నాగుపాము. పేరులోనే పాము ఉందంటే బాబు తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందు. ముందు నీ గదికి వెళ్ళి. అక్కర్లేదు. మిస్టర్ శేషు, నేను హ్యాపీగా ఉండడానికి మన హోటల్లో సూట్ ఒకటి ఏర్పాటు చేయండి. బాబు ఆ, నాకు పక్కన అమ్మాయిలు లేకపోతే నిద్ర పడదు. ఓ 4 అమ్మాయిలు కూడా ఏర్పాటు చేయండి. ఎస్ సార్. అదేమిటి బాబు, లంక తిల్లుండగా హోటల్లో ఉంటానంటున్నావు? దీన్ని లంక అని నువ్వే అంటున్నప్పుడు లంకలో ఉండేది మనుషులు కాదని నీకు తెలుసు కదమ్మా. అది కాదు బాబు గారు. పార్వతీదేవి లాంటి అమ్మగారి సమక్షంలో దేవాలయం లాంటి ఇంట్లో మీరు Stop it. ఈ దేవాలయం పార్వతీదేవి ఉండే శివాలయం అయితే శివుడి మెళ్ళలో ఉండే నాగపాము ఉంటుంది, పార్వతీదేవి వాహనమైన పెద్ద పులి ఉంటుంది. పులులు పాములు ఉండే ఈ దేవాలయం కంటే అమ్మాయిలతో సరదాగా ఉండే ఆ హోటలే నాకు బెస్ట్. మరో విషయం, రేపు 12వ తారీఖు నా బర్త్డే. ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు కాబట్టి కనీసం ఈ బర్త్డే అన్నా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. అమ్మా, నా బర్త్డేకి ఏం ప్రజెంట్ చేస్తావు? ఏం కావాలో అడుగు బాబు. ఈ ఆస్తంతా నీదే కదా. కరెక్ట్ కరెక్ట్. ఈ ఆస్తంతా నాదే కదూ. అవును, నేను చచ్చిపోతే ఈ ఆస్తంతా నీకే వస్తుంది కదమ్మా. బాబు మిస్టర్ శేషు సార్, రేపు నా బర్త్డేకి ఏర్పాట్లన్నీ అదిరిపోతాయి సార్. ఇది నా క్వశ్చన్. మీ ఆన్సర్? చడా పొలం. అమ్మగారు, తల్లి కొడుకుల బంధం ఈ ప్రపంచంలో ఉన్న నిబంధాల కంటే గొప్పదంటారు. మరి చిన్నబాబు గారు మీతో నీకు తల్లుందా? లేదమ్మా. అయితే ఈ తల్లి కొడుకుల సంబంధం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి నీ పని చూసుకో. చూడు, నా రాజాకు మాత్రం ఏ లోపం జరగకూడదు.
నేను అడ్డు లేవాలంటే నీ బట్టల్లో ఉన్న సరుకు బయటపడేయాలి. అది నువ్వు దోచుకునే లోపల దాచుకున్న వేసు. అది ఏమిటా వాగుడు? నేనేం దొంగననుకున్నావా? కాదే, నువ్వు దొరసానివి సానివి. చూడు, నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తాను అనుకుంటున్నావు? చెప్పు, ఏం చేస్తాను? నాకేం తెలుసు? లాగి ఒక్కటిస్తాను, లోపలంతా బయటపడుతుంది. ఏమిట్రా ఏమిటా గొడవ? అదే అదే రాజాబాబు, ఇతను నన్ను బలవంతం చేస్తున్నాడు చూడండి. రాస్కెల్. రాజాబాబు, నేను తినే తిండి, ఉండే కొంప, వేసుకునే బట్టలు మీరు పెట్టిన బిచ్చబాబు. ఈ ఒక్క కారణమే నా చేతుల్ని కట్టేసింది. లేకపోతే మీరు కొట్టిన దెబ్బకి ఈ పాటికి నా చేతులు జవాబు చెప్పుండేవి. పరుగుగల పిల్లని నేను పాడు చేయబోయినని కొట్టాను. ఇది పరుగుగలదో లేదో మీరే చూడండి. చూసావా రాజబాబు, ప్రతి వాళ్ళు ఒళ్ళు దాచుకోవడానికి బట్టలు వేసుకుంటారు. కానీ మీ స్నేహితురాలు మాత్రం ఒళ్ళు బయటపడేసి దొంగ సొమ్ము దాచుకోవడానికే బట్టలు వేసుకుంది. ఆ విషయం మీకు అర్థమైతే చాలు. వెళ్ళిపోతున్నావా రాము? ఉండకూడని చోటని తెలిసింది, అందుకే వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇక్కడే ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు. మీరేం చేసినా నేను వెళ్ళిపోతాను రాజాబాబు. ఇన్నేళ్ళు నన్ను పెంచినంత వాణ్ణి చేసిన మా లడ్డూ తాత కూడా నన్ను ఏ రోజు ఒక్క మాట లేదు. అలాంటిది ఒక బజారు మనిషి కోసం నా మీద చేయి చేసుకున్నాను. నేను మంచోడిని కనుక ఊరుకున్నాను. మీ ఉప్పు తినాలనే విశ్వాసమే నన్ను మీ మీద తిరగబడకుండా ఆపింది. అయినా తల్లినే గౌరవించలేని మీకు ప్రాణానికి ప్రాణమిచ్చే నాలాంటి వాడిని గురించి మీకేం తెలుస్తుంది? రాము, నీకు నిజం తెలుసా? ఆమె నా కన్న తల్లి కాదు, పెంచిన తల్లి. పెంచింది అని తేలిగ్గా తీసిస్తున్నారు. పెంపకం విలువ మీకేం తెలుసు? రాజాబాబు, కన్న తల్లి పుట్టుకిస్తుంది, కానీ పెంచిన తల్లి బతుకునిస్తుంది. అంతెందుకు, ఆ కృష్ణుని కన్నది దేవకమ్మైనా పెంచింది యశోదమ్మ. కానీ లోకమంతా చెప్పుకునేది యశోదమ్మ మమత గురించే గాని దేవకమ్మ గురించి కాదు రాజాబాబు. నీకు తెలియదు రాము, ఆస్తి కోసం ఆవిడ నన్ను చంపాలనుకుంది. నా చావు వల్ల లాభం పొందేది ఆవిడే. అలాంటప్పుడు ఆవిడ కాక మరి ఇంకెవరు నన్ను చంపాలనుకుంటారు? అందాక ఎందుకు ఆ రోజున విషయం కలిపిన కేకు? ఇవన్నీ నీకు చెప్పి మాత్రం ప్రయోజనమే ఉంది. ఏదో ఒక రోజున వాళ్ళు నన్ను చంపకామాను, అది నువ్వు చూడకమాను. ఆగండి రాజాబాబు, మీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ అమ్మగారు మాత్రం ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయరు. కష్టాలు చెప్పుకోవడానికి కావలసిన మనిషి లేని మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను. మిమ్మల్ని చంపాలనుకునే మనిషి ఎవరో తెలుసుకుని వాళ్ళని పట్టుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ రాము. ఈ రోజు నుంచి నువ్వు పేరుకు నౌకరువే అయినా ప్రేమకు మాత్రం మిత్రుడివి. ఎప్పుడూ నన్ను ఒక స్నేహితుడిగానే భావించు. అలాగే రాజాబాబు. నమస్తే రాధా గారు. ఇంటికి వెళ్ళిస్తున్నారా? అవునండి. అదండి, మీ ఇంటి దగ్గర పెడతాను. తీరిక సమయాల్లో అమ్మాయిల్ని ఇళ్ళకి దింపడం మీ హాబీనా? అబ్బే, అదేం కాదండి. నేను మా ఇంటి అడ్రస్ తెలుసుకోలేనని దింపాలనుకుంటున్నారా, లేక మీరు తెలుసుకోవాలని దింపాలనుకుంటున్నారా? మీరు అలాంటి ప్రశ్నలు వేసి నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నారండి. నా దారి నన్ను పోనిస్తే మీకే ఇబ్బంది ఉండదు కదా. నాకు టైం అవుతుంది, అవతల నా కోసం వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాను. హలో చందమామ, అసలే వర్షాకాలం, అందులోనూ సాయం సమయం. రా, నా కారులో చెప్తాను. షటప్, నీ దారిని వెళ్ళు. వెళ్ళాలనుకున్నా మనసు నీ దారి నా దారి ఒకటేనంటుంది. అందుకే నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాను. కమా రా. ఎవరిది? ఎవరిది? మా రాజును రక్షించండి, ప్లీజ్ ప్లీజ్.
రండి సార్, లోపలికి రండి. ఇదే మా పేదవాళ్ళు ఉండే ఇల్లు. కూర్చోండి. రాధా, మొదటిసారిగా మన ఇంటికి వచ్చిన పెద్ద మనిషికి కాఫీ పట్టరామా? అలాగే, ఇప్పుడే తీసుకొస్తానన్నయ్య. ఏమండి, నేను వెళ్ళొస్తానండి. అదేంటండి కాఫీ తాకుండా వెళ్తానంటున్నారు? కాఫీ గీఫీ ఎందుకండి? అక్కడ నిండిపోయింది. రాజుగారితో చెప్పండి, నేను వెళ్ళొస్తాను. అన్నయ్య, ఈ నేరి ఏమిటోనమ్మా, హఠాత్తుగా వెళ్ళిపోయాడు. రాధా, మాటలను బట్టి చూస్తే మనిషి చాలా మంచివాళ్ళగా ఉన్నాడు కదూ.